ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? చక్కగా మరి ఇంటి దగ్గరే ఉంటా ఉన్నారు కదా. మరి కోవిడ్ పరిస్థితులు మరలా ఎక్కువైపోతూ ఉన్నాయి. అందును బట్టి మరలా ఆన్లైన్ పరిచర్యలు కలిగి ఉండడానికి దేవుడు మంచి అవకాశాన్ని మాకు ఇస్తూ వచ్చారు కదా. మరి మీరు ఇంటి దగ్గర ఉండి మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా సండే స్కూల్ ఆన్లైన్ పరిచర్యలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, సరేనా? మరి ఈ రోజు నుండి కూడా మరి సాయంకాల సమయం నుండి మరి ఆన్లైన్ ప్రతి ఆదివారము సాయంత్రం 4 గంటల 4 o'clockకి సండే స్కూల్ ఆన్లైన్ పరిచర్య మీకు వస్తుంది. మీరందరూ కూడా ఆ సమయానికి సిద్ధపడి సెల్ ఫోన్ దగ్గర ఉండి మీరు చక్కగా ఆన్లైన్ పరిచర్యలో పాల్గొని సండే స్కూల్ పరిచర్య అంతట్లో పాటల్ని ఆంటీ వాళ్ళు చెప్పేటువంటి వాక్యాన్ని వినాలని దేవుని పేరిట మీ అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. మరి సండే స్కూల్ పరిచర్యని స్టార్ట్ చేసుకోబోయే ముందు మనం చిన్న ప్రార్థనతో మనం సండే స్కూల్ పరిచర్య ప్రారంభించుకోం, సరేనా? మీరున్న ప్రదేశంలోనే నాతో కూడా కలిసి మోకాళ్ళు ఉంచి ప్రార్థనలో ఏకీభవించు. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన నామములకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, బలవంతుడైనటువంటి దేవుడు నా తండ్రి, అందరి బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మేము ఈ తలుపులు ఎందుకు పనికిరానటువంటి వారు అయినప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడిగా మా ఎడల మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం క్షేమాధారం లేనటువంటి పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాము నాయన. ఈ కరోనా పరిస్థితులు ఎక్కువైపోతున్నటువంటి ఈ సందర్భంలో తండ్రి కృపతో మా యొక్క చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఏ దగ్గర మీ కూడా సమీపించుదన్నటువంటి వాగ్దానాన్ని వారి పక్షాన మీరు నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. కలిగిన దేవుడుగా నా తండ్రి, ఈ సండే స్కూల్ పరిచర్యలో ప్రభావ బిడ్డలతో చిన్న బిడ్డలతో మీరు మాట్లాడుతుందండి. వారికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు తండ్రి నిలబడుతున్నటువంటి మీ దాసురాల మీద మేము ముద్రిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. చుట్టూ జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే ఆన్లైన్ పరిచర్యలో పాల్గొంటున్నారో ఆ బిడ్డలందరినీ ప్రభావ నా తండ్రి వారి చుట్టూ మీకు కంచెను వేస్తున్నామని వారందరినీ ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నామని కృప కలిగిన దేవుడిగా మా ఎడల మీరు మీకు కృపను చూపిస్తున్నామని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి చక్కగా ఇప్పుడు మీరు అక్కవాళ్ళు యాక్షన్ సాంగ్స్ చేస్తారు. మీరున్న ప్రదేశంలోనే అక్కవాళ్ళతో కలిసి మీరు కూడా చక్కగా యాక్షన్ చేస్తూ పాటలు పాడుతూ ఆ పాటలన్నీ కూడా మీరు విని చక్కగా నేర్చుకోవాలని మీకు దేవుని పేరటి మనం చేస్తున్నాం, సరేనమ్మా? మీరందరూ కూడా మరి పాటలు చూస్తారా ఇప్పుడు? మరి పిల్లలారండి, యేసురాజు వైపు చూడండి, ప్రేమించి మీకై జగతికొచ్చెను, రక్షింప మిమ్ము పిలచుచుండెను. చిన్న పిల్లలారండి, సిలువలో మీకై మరణించెను, మృతిని గెలిచి మీకై తిరిగి లేచెను, సిలువలో మీకై మరణించెను, మృతిని గెలిచి మీకై తిరిగి లేచెను, మరల వచ్చి మిమ్ము కొని పోవును, మరల వచ్చి మిమ్ము కొని పోవును. చిన్న పిల్లలారండి, యేసురాజు వైపు చూడండి, ప్రేమించి మీకై జగతికొచ్చెను, రక్షింప మిమ్ము పిలచుచుండెను. చిన్న పిల్లలారండి, పాపమొప్పుకో యేసు కరుణించును, సిలువ రక్తముతో క్రీస్తు శుద్ధి చేయును, పాపమొప్పుకో యేసు కరుణించును, సిలువ రక్తముతో క్రీస్తు శుద్ధి చేయును, ఎంతగానో మిమ్ము దీవించును,
పూసినను పూసినను యేసు ప్రభుని స్తుతించుచున్నవి యేసు ప్రభుని స్తుతించుచున్నవి చెల్లి తమ్ములరా యేసుని మీరు స్తుతించరా చెల్లి తమ్ములరా యేసుని మీరు స్తుతించరా స్తుతులకు మాధ్యమ వసించెడు స్తుతులకు మాధ్యమ వసించెడు ఆయన నీ స్తుతి అంగీకరించు ఆయన నీ స్తుతి అంగీకరించు ఊయుచుండే గోవెలయనెడి పక్షులని రాయని అరచుచుండే కాకులు అనెడి పక్షులని చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాట వెళ్ళే క్రీస్తు పౌరులం చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాట వెళ్ళే క్రీస్తు పౌరులం ఇరుగు పొరుగు వారిని ప్రేమించెదం వర్ణ వర్గ భేదాలు ద్వేషించెదం ఇరుగు పొరుగు వారిని ప్రేమించెదం వర్ణ వర్గ భేదాలు ద్వేషించెదం అందరం ఏకమై అందరం ఐక్యమై సిలువ ప్రేమ చాట వెళ్ళే క్రీస్తు పౌరులం అందరం ఏకమై అందరం ఐక్యమై సిలువ ప్రేమ చాట వెళ్ళే క్రీస్తు పౌరులం చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాట వెళ్ళే క్రీస్తు పౌరులం చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం సిలువ ప్రేమ చాట వెళ్ళే క్రీస్తు పౌరులం ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ బాగున్నారా? మనందరినీ ఇంతవరకు క్షేమంగా భద్రంగా ఉంచిన దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం కదా. మరి అక్కవాడు పాడిన పాటలు యాక్షన్ సాంగ్స్ చూసారా? మరి మీరు బాగా నేర్చుకోండి, మీరు కూడా యాక్షన్ చేయండి. బాగా నేర్చుకుంటే మరలా మనం అందరం కలుసుకున్నప్పుడు దేవుని కృపను బట్టి మరి ఆయన చిత్తమైతే మనం అందరం కలుసుకున్నప్పుడు మనవన్నీ మనం పాడుకుందాం, సరేనా పిల్లలు? మరి దేవుడు మిమ్మల్ని ప్రేమించి, చిన్నపిల్లలంటే యేసయ్యకి చాలా ఇష్టం, మీ మీద చేతులేసి ఆశీర్వదించడానికి మరి మంచి దేవుడుగా ఆయన మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి మరి మిమ్మల్ని ప్రేమించి ఇలాగూ ఆన్లైన్లో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ వచ్చాడు. మరి పిల్లలు, మరి ఈ సమయంలో మనము ఒక మంచి స్టోరీని మరి దేవుని గురించి మనం తెలుసుకుందాం. ఏం స్టోరీ అంటే, ఈ స్టోరీ పేరు సిలువ వేయబడిన యేసు. ఈ సిలువ వేయబడిన యేసు ఇప్పటి వరకు మీరు మరి విన్నారో లేదో తెలీదు. అయితే ఈ సిలువ వేయబడిన యేసు అంటే మరి యేసు ప్రభు యొక్క త్యాగం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యేసు ప్రభు త్యాగము అంటే ఏంటంటే, యేసు ప్రభు మన కొరకు తన యొక్క జీవితాన్ని త్యాగం చేశాడు. మరి రోమా 5:12 ప్రకారము మనుషులందరి ద్వారా పాపం ద్వారా మరణము మన అందరికీ సంక్రమించింది. అయితే ఆ మరణం, ఆ నిత్య మరణము మనం పొందకూడదని మరి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి మన కొరకు పంపించాడు. ఆయన్ని అర్పణగా, బలిగా మన కొరకు మనని ఆయన ప్రియకుమారుని మన కొరకు అర్పించాడు, బహుమానంగా ఇచ్చాడు. కాబట్టి పిల్లలు, మరి ఆయన త్యాగం ఎంత గొప్పదంటే, మన యొక్క పాపాన్ని బట్టి మనకు రావాల్సిన శిక్ష, మనం పొందవలసిన శిక్ష మన స్థానంలో ఆయన పొందాడు. మరి మనకు రావాల్సినటువంటి ఆ మరణము, నిత్య మరణము, నరకము, ఆ నరకము నుండి తప్పించడానికి మరి ఆ యేసు ప్రభు మన స్థానంలో శిక్ష అనుభవించవలసి వచ్చింది. అయితే మరి ఇక్కడ ఒక స్థలంలో యేసు ప్రభు మరి ఏ విధంగా ఒక గెత్సెమనే తోటలో ఆయన మరి తండ్రి దగ్గర భారముతో విజ్ఞాపన చేస్తున్నాడో దాని గురించి మనం తెలుసుకున్నాం. ఆయన మొట్టమొదటి నుంచి ఈ యొక్క ప్రార్థనా స్థలం నుంచి గొల్గొతా కొండ వరకు ఆయన
మరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. మరి ఆ సమయంలో యేసు ప్రభు మరి నీవు నిర్దోషివి, నువ్వు అనవసరంగా నిర్దోషమై ఉండి కూడా నువ్వు చంపబడుతున్నావు అని నీకు తెలిస్తే ఎలా ఉంటుంది పిల్లలు? మరి అలా యేసు ప్రభు మన కొరకు, మన పాపముల కొరకు మరణించవలసి ఉంది. అది ఆ సంగతి యేసు ప్రభుకి తెలుసు. అయినా కూడా ఆయన మరి తండ్రి దగ్గర ఎంతో భారంతో ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా పిల్లలు? మరి తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు, అయితే నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరిగించు అని తండ్రి దగ్గర మరి దేవుడు యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నట్లుగా ఇక్కడ చూడండి మరి చూపిస్తున్నాడు. మరి ఆయన మన పాపాన్ని మరి మన స్థానంలో భరించడానికి మరి మన యొక్క శిక్షను ఆయన స్వీకరించే పిల్లలు. ఎంత గొప్ప త్యాగం కదా! ఈ గొప్ప త్యాగము నీకు బదులుగా నేను అని చెప్పి నీ కోసము దిగి వచ్చినటువంటి ప్రేమ. ఈ ప్రేమను ఎవరు వర్ణించగలరు? మరి నీ తల్లిదండ్రులు కూడా, మన తల్లిదండ్రులు కూడా ఎంత గొప్ప ప్రేమను చూపించలేరు. మన కొరకు ప్రాణం ఇవ్వగలరా? మరి ఇవ్వలేరు. అయినా ఈ యేసు ప్రభు సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి స్థలంలో ఉండి, ఆయన మాత్రమే ఉన్నటువంటి ఆ స్థలంలో నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతున్న ఆ దేవుడు మరి మన కొరకు ఆ వైభవాన్ని, ఆ సమస్తమైనటువంటి ఆ యొక్క స్థలాన్ని, మరి ఎంతో పరిశుద్ధమైన స్థలాన్ని విడిచిపెట్టి శరీరుడుగా ఈ లోకానికి ఆయన వచ్చి మన కొరకు ప్రాణము అర్పించినాడు. మరి పిల్లలు గుర్తిస్తున్నారా? ఇంత గొప్ప త్యాగము మరి ఎవరు చేయగలరు? ఎవ్వరూ చేయలేరు. యేసు ప్రభు వల్లనే ఇది సాధ్యమైంది. ఆయన తప్పక మన కొరకు మరణించాల్సిందే. మరి ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది ఏంటంటే 9:22 రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదు అని. మరి ఆయన వచ్చి రక్తాన్ని చిందిస్తేనే మనకి పాపక్షమాపణ ఉంది పిల్లలు. మరి ఆ ఎబ్రీ 9:16 కూడా ఇంకో మాట ఉంటుంది పిల్లలు. ఏం మాట అంటే అక్కడ మరణశాసనము రాసిన వాడు మరణిస్తేనే అది చెల్లుతుందంట. మరణశాసనం ఎవరు రాశారు? దేవుడే. మరి పాపానికి శిక్ష తప్పకుండా మరి అనుభవించాల్సిందే మనం చేసిన పాపాన్ని బట్టి. అయితే దేవుడు ఏం చేశాడంటే మరి ఆ శిక్షను ఆయన భరించడానికి ఈ లోకానికి తగ్గించుకుని వచ్చాడు. కాబట్టి పిల్లలు ఇలాగూ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రార్థన ముగించుకొని మరి అలా నడుస్తూ వస్తూ ఉండగా ఒక మనిషి, ఒక వ్యక్తి అతన్ని ఎదుర్కొన్నాడు పిల్లలు. కొంతమంది సైన్యంతో వచ్చాడు. వచ్చి ఏం చేస్తాడంటే మరి ఎవరైనా సరే చూడండి, మీకు ఎంతో ప్రాణ స్నేహితుడే మరి నేను మోసం చేస్తాడు అనుకో, మరి మీకు ఎలా ఉంటుంది పిల్లలు? చాలా బాధ అవుతుంది కదా. మరి ఈయన ఎవరంటే యూదా. ఈ యూదా మరి యేసు ప్రభుతో కలిసి తిరిగిన వ్యక్తి. 3.5 సంవత్సరాలు ఆయన చేసిన అద్భుతాలు అన్నీ కూడా చూశాడు. మరి కళ్ళు లేని వారు చూడగలిగేలాగా చేయడం చూశాడు. మరి కుష్టు వ్యాధిగ్రస్తులను ఆయన బాగు చేయడం చూశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి 5,000 మందికి పంచడం చూశాడు. ఇవన్నీ అద్భుతాలన్నీ చూశాడు. అయితే పాపపు స్త్రీని బాగు చేయడము, అలాగే దయ్యాల నుంచి మరి విడిపించడము, అలాగే ఎన్నో కార్యాలు చూసినప్పటికీ కూడా మరి యూదా యేసు ప్రభువుని అప్పగించడానికి, ఆయన శిష్యులు ఒక శిష్యుడు యూదా. అయితే యేసు ప్రభువుని అప్పగించడానికే అతను నిర్ణయించుకున్నాడు. 30 వెండి నాణాలకి యేసు ప్రభువుని అమ్మడానికి అతను సిద్ధపడ్డాడు. మరి సైన్యంతో వచ్చి ఏమంటాడు తెలుసా? నేను మీకు ఒక సూచన చూపిస్తాను. ఏంటి ఆ సూచన అంటే, మరి నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వారు యేసు, అతను మీరు వచ్చి వెంటనే బంధించండి అని చెప్తాడు. అప్పుడు వచ్చి ఏం చేస్తాడంటే, యూదుల రాజా నీకు శుభం అని చెప్పి మరి ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడు యేసు ప్రభుని. వెంటనే సైన్యం వచ్చి అతన్ని బంధిస్తారు యేసు ప్రభుని. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు. వచ్చి ముద్దు పెట్టుకున్నప్పుడు ఏమంటాడు తెలుసా? చెలికాడా, నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి అని చెప్తాడు. చూసారా దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! తనకి హాని చేయడానికి వచ్చినప్పటికీ, తనను అప్పగించడానికి తను వస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా యేసయ్య అతన్ని ఏమని పిలిచాడు పిల్లలు? చెలికాడా అని పిలిచాడు. చెలికాడా అంటే స్నేహితుడి కంటే ఎక్కువ, ఇంకా ఎంతో ప్రాణంగా యూదాను కూడా ప్రేమించాడు. యూదా కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టడానికి
అప్పగించడానికి వచ్చాడన్న సంగతి ఆ శిష్యుడికి తెలియదు. అయినప్పటికీ కూడా మరి యేసు ప్రభు మరి అతన్ని ఎంతో ప్రేమించి మరి ఆ యొక్క బంధించడానికి వచ్చిన వాళ్ళకి తాను అప్పగించుకున్నాడు. ఏమి మాట్లాడకుండా వాళ్ళతో పాటు మరి వెళ్ళాడు. ఆ సైన్యం ఏం చేస్తారంటే ఆ పెద్దల దగ్గరకు, అధికారుల దగ్గరకు మరి ఆ సైన్యము యేసు ప్రభుని ఆ సైనికులు తీసుకుని వెళ్తారు. ఇంకా చీకటిగానే ఉంటుంది పిల్లలు. మరి చీకటిగా ఉన్న సమయంలో, ఇంకా తెల్లవారుతుండే సమయంలో యేసు ప్రభుని ఒక పిలాతు అనే రాజు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇతని పేరు పిలాతు. అయితే ఈ పిలాతు రాజు మరి అతను రోమా సామ్రాజ్యానికి రాజు అనమాట. అయితే ఈ రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళగానే యేసు ప్రభుని ఒక ప్రశ్న వేస్తాడు. ఏమని తెలుసా పిల్లలు? యూదుల రాజు నీవేనా అని అడుగుతాడు. అంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే నువ్వన్నట్టే అంటాడు. మరి నేను రాజుని అలా ఇలా అని ఏమీ చెప్పుకోలేదు. ఆయన నువ్వన్నట్టే అన్నాడు. అయితే ఇంకెక్కువగా మాట్లాడడానికి యేసు ప్రభు ఇష్టపడలేదు అక్కడ. అయితే మరలా పిలాతు ఏమంటాడంటే మరి ప్రజలందరూ నీ మీద ఏవేవో నీకు విరోధంగా మరి అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు, మరి ఏవేవో నేరాలు మోపుతున్నారు. మరి నువ్వు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు, నీకు ఒక అవకాశం ఇస్తాను, నీ గురించి నువ్వు మాట్లాడుకోవచ్చు అని చెప్పి అవకాశం చెప్తాడు. అప్పుడు యేసు ప్రభు ఏమీ మాట్లాడాడు, మౌనంగా ఉండిపోతాడు. చూసారు పిల్లలు? మరి ఆ సమయంలో ఆయన మౌనంగా ఉండకపోతే మన ఎవ్వరికీ కూడా రక్షణ అనేది రాదు. సర్వ మానవాళి పాపముల కొరకు మరణించడానికి వచ్చిన దేవుడు మాట్లాడితే మనకు రక్షణ లేదు. అయితే ఆయన మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. నాలో ఏదైనా పాపం ఉందని మీరు నన్ను స్థాపించగలరా, నాలో చూపించగలరా అని అడిగిన యేసు ప్రభు ఏ పాపం లేని దేవుడు. ఆయన చెప్పుకోవాలనుకుంటే ఎన్నో చెప్పుకోవచ్చు, నేను ఏమీ చేయలేదు అని చెప్పి. కానీ అతను నోరు విప్పితే మనకి రక్షణ లేదు. కాబట్టి ఆ సమయంలో యేసయ్య మౌనంగా ఉన్నారనమాట. అప్పుడు వెంటనే ఏమవుతుందంటే ఈ పిలాతుకి అర్థమవుతుంది, ఈ ప్రజలందరూ కూడా యేసు ప్రభువు మీద అసూయతోనే అతన్ని మరి మరణశిక్ష విధించడానికి వాళ్ళు పూనుకున్నారని చెప్పి ఈ పిలాతుకు తెలుసు. అయితే అది ఒక పండగ సమయం అంట పిల్లలు. మరి ఆ పండగ సమయంలో మరి ఎవరైనా ఒక ఖైదీని విడిపించే ఆనవాయితీ ఉందంట. అప్పుడు ఈ పిలాతు ఏమంటాడంటే మరి తను ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఆ సమయంలోనే మరి బరబ్బా అనే దొంగ మరి ఆ యొక్క జైల్లో ఉన్నాడంట. ఉంటే ఆ బరబ్బా ఎవరు? అతను నరహత్య చేసి అక్కడికి వచ్చాడంట. వెంటనే అప్పుడు పిలాతు ఏమంటాడంటే మరి ఒక దొంగని మనం విడిపించే ఆనవాయితీ ఉంది కాబట్టి మరి యేసునా బరబ్బానా అని అడుగుతాడు. మరి మనకు కూడా చూడండి, ఆగస్ట్ 15 అప్పుడు, రిపబ్లిక్ డే అప్పుడు మరి జైల్లో ఖైదీలని ఎవరైనా సత్ప్రవర్తన కలిగిన వారిని విడిపిస్తారు కదా, విడిపించే అవకాశం ఇస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా మరి ప్రజలందరూ ఒకవేళ యేసుని విడిపించడానికి ఒప్పుకుంటారేమో. ఎందుకంటే నరహత్య చేసేవాడిని మరి బందుకొట్టు దొంగని విడిపించాలంటే ఎవరు ఇష్టపడతారు? అయితే ఈ పిలాతు మరి దేవునికి ఆ యేసు ప్రభువులో ఏ నేరము లేదని అతను ఆలోచన చేసి మరి ఇలాగో మరి ఆప్షన్ ఇస్తాడు, మరి పిలాతున మరి బరబ్బనా యేసునా అని. అప్పుడు ఈ యొక్క ప్రజలందరూ కూడా బరబ్బాయే కావాలి, బరబ్బానే విడిపించండి అని కేకలు వేస్తారు. యేసుకు సిలువేయండి, యేసుకు సిలువేయండి అని కేకలు వేస్తారు పిల్లలు. ఎంత అన్యాయమైన తీర్పు కదా అది. మరి అన్యాయమైన తీర్పును మన కొరకు దేవుడు భరించవలసి వచ్చింది. ఆయన దౌర్జన్యం ఉంది బైబిల్లో. కాబట్టి మరి యేసు ప్రభుని మరి ఎలాగ చూసుకున్నా మరి ఆయనలో ఏ నేరం కూడా మరి పిలాతుకు కనిపించడం లేదు. ఈ ప్రయత్నం కూడా అతనికి విఫలమైపోయింది పిల్లలు. అప్పుడు ఆఖరికి మరలా కూడా మరి ఇంకొక ప్రయత్నం చేశాడు పిలాతు. ఇంకొక ప్రయత్నం కూడా చేస్తాడు. మరి ఆయనలో నాకు ఏ నేరం కనిపించట్లేదు, ఆయన మరణ శిక్ష విధించేంత నేరం నాకు ఏమీ దొరకడం లేదు, కాబట్టి యేసుని విడిపించాలి అని పిలాతు అన్నప్పుడు మరి ఏమాత్రం కూడా ప్రజలు ఒప్పుకోరు. మరలా కేకలు వేస్తారు, యేసుకు సిలువేయండి, యేసుకు సిలువేయండి అని. అందుకని అప్పుడు ఇంక చేసేదేమీ లేక ఆ పిలాతు ఏం చేస్తాడంటే మరి ఒక పాత్రను తెప్పించుకొని అందులో తన చేతులు కడుక్కొని ఈ నిర్దోషి యొక్క రక్తాపరాధము నా కుటుంబం మీద ఉండకుండా నా చేతులు కడిగేసుకుంటున్నాను, ఈ నిర్దోషిని శిక్షించిన నా నేరము, ఆ అపరాధం నా మీద పడుకున్నట్లు నేను ఇలాగో
చేతులు కడుక్కుంటున్నానని చెప్తాడు. అలాగూ మరి చేసి పిలాతు ఏం చేస్తాడంటే మరి యేసుని వాళ్ళకి మీకు నచ్చినట్టు చేసుకోండి అని చెప్పి మరి ఆ ప్రజలకు కూడా భయపడి వాళ్ళ దగ్గర మంచి అనిపించుకోవాలని కూడా అంట. అయితే అలాగా మరి పిలాతు ఏం చేస్తాడంటే వాళ్ళకి అప్పగించేస్తాడు యేసుని. అప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళి ఇదిగో చూడండి అధికార మందిరంలోకి తీసుకుని వెళ్ళి యేసు ప్రభుని ఏం చేస్తారంటే అక్కడ మరి ఆయనకి మరి ముళ్ళ కిరీటం ఆయన వస్త్రాలు తీసేస్తారు. మరి పాత రాజవస్త్రాలు వేసి యూదులు రాజా నీకు శుభము అని అపహాస్యం చేసి ఆయన ముళ్ళ కిరీటం పెడతారు. చూసారా పిల్లలు, ముళ్ళ కిరీటము ఎందుకు పెట్టబడిందో తెలుసా? అది నా హృదయంలో నుంచి వచ్చిన మరి చెడు తలంపులను బట్టి యేసు ప్రభువుకి ముళ్ళ కిరీటం పెట్టబడింది పిల్లలు. మరి మనం చేసిన ప్రతి యొక్క చెడ్డ తలంపును బట్టి హృదయంలో నుంచి ఎన్నో బయటికి వచ్చాయంట. అది రోమా 7:21 ఉంటుంది కదా, మార్కు 7:21 మన అంతరంగంలో ఉన్న ప్రతి పాపాన్ని బట్టి కూడా మరి తలంపులతో వచ్చిన పాపాన్ని బట్టి మరి ఆయన యొక్క శిరస్సుకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. మరి తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఆయన చేతికి ఒక రెల్లునిచ్చారంట, మరి వీపు మీద కొట్టారంట, గుద్దారంట, మరి తర్వాత ముఖం మీద ఉమ్ము వేశారంట. చూసారా పిల్లలు, మరి ఆయన బాధని ఎవరు వర్ణించగలరు? అంత అవమానాన్ని, అంత నిందలను ఆయన మరి భరిస్తూ వచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడు ఏమైనా చేయగలడు కదా. మరి ఆ అవమానాల నుంచి ఆయన తప్పించుకోవచ్చు, కానీ మన కోసము అవమానాలు నిందలు భరించడానికి మరి ఆయన మన కొరకు వచ్చిన దేవుడు. కాబట్టి ఇలాగూ ఆయన్ని హింసించి బాధ పెట్టి అవమానపరిచి మరి యేసు ప్రభుని బయటకు తీసుకుని వస్తారు. తర్వాత ఏమవుతుందో తెలుసా పిల్లలు, ఆయనకి సిలువను వేయడానికి సిద్ధపడతారు. మరి ముందుగా గొల్గొతా కొండ మీద సిలువ వేయాలి. అయితే ఆ గొల్గొతా కొండ వరకు కూడా మరి సిలువ వేయడానికి మరి యేసు ప్రభుని తీసుకుని వెళ్ళడానికి ఆయనకు భారమైన సిలువను ఆయన భుజాల మీద నువ్వే మొయ్యి ఆ కొండ వరకు అని చెప్పి యేసు ప్రభు భుజాల మీద ఆ సిలువను మోపుతారు. ఆయనే మోసుకుంటూ ఆ కొండ ఎక్కుతూ ఉంటుండగా ఒకసారి ఆయన ఆ గాయాలు బట్టి మోయలేకపోతాడు పిల్లలు. మోయలేక మరి ఎంతో నీరసం పడి కింద పడిపోయినప్పుడు అప్పుడే అక్కడ కురేనీయుడైన సీమోన్ అనే వ్యక్తి వెళ్తూ ఉంటాడు. ఆ ప్రక్క నుంచి వెళ్తుంటే అక్కడున్న సైన్యం చూసి సైనికులు ఆ యొక్క కురేనీయుడైన ఆ సీమోను దగ్గరికి వెళ్ళి బలవంతంగా తీసుకుని వచ్చి మరి అలసిపోయిన ఆ యేసు ప్రభు చేతిలో నుంచి ఆ సిలువను తీసి అతనికి మోపి అతన్ని మోయమంటారు. అతను కొంత దూరం మోస్తాడు. తర్వాత యేసు ప్రభు మరలా తన సిలువను తను తీసుకుని మరి తన సిలువ తనే మోసుకుంటూ నడుస్తూ ఉంటాడు. ఈలోపు ఏం జరుగుతుందంటే పిల్లలు, అక్కడ కొంతమంది స్త్రీలు ఉంటారు. అక్కడ కొంతమంది స్త్రీలు ఏడుస్తారు. యేసు ప్రభు ఆ శ్రమను చూసి ఎంతో ఏడుస్తారు. అయ్యో యేసు ప్రభు మా జీవితాల్లో ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, మేము మా జీవితాలు గతంలో ఇలా ఉండేవి, మమ్మల్ని బాగు చేశాడు, అయ్యా ఇలాంటి శ్రమ వచ్చిందా యేసు ప్రభుకి అని చెప్పి ఆయన గాయాలు చూసి ఆయన శ్రమను చూసి ఏడుస్తూ ఉంటారు. చూసారా పిల్లలు, మనము అప్పుడు అలా ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఏమంటాడో తెలుసా? అమ్మలారా, మీరు నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్తాడు. చూసారా పిల్లలు, మరి మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క శ్రమలను చూసి ఏదో ఒక సిలువేయబడిన విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి మనం బాధపడనవసరం లేదు, ఏడవనవసరం లేదు. మన రక్షణ కొరకు మన స్థానంలో మరి ఆయన శిక్ష అనుభవించడానికి వచ్చాడు కాబట్టి మనము మారు మనసు పొంది మనము రక్షించబడాలని మన పాపముల కొరకు మనం ఏడవాలి. అంతేగాని ఆయన సిలువను జోబిలో పెట్టుకోవడము, లేకపోతే చేతులు కట్టుకోవడము, లేకపోతే మెడలో ఆయన సిలువ క్రాస్ వేసుకొని మరి తిరగడము అలాంటివి చేయకూడదు పిల్లలు. అలాంటి యేసయ్యకి ఇష్టం లేదు. ఆయన మన కొరకు సిలువ భరించాడు, ఇంకా ఆయన సిలువను మనం మోయక్కర్లేదు. ఏమన్నాడు? మీ సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించండి అన్నాడు. అంతే ఆయన చెప్పింది. మన సిలువ ఎలాంటి పరిస్థితులైనా, చిన్న బిడ్డలుగా మీకు కూడా చిన్న చిన్న కష్టాలు మరి ఏ విధంగానైనా వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆ శ్రమల్లో ఆ యొక్క బాధలో ఆయన వెంబడించాలి, ఆయన విడిచిపెట్టకుండా
మరి సాగిపోవాలనేది దేవుని చిత్తం. కాబట్టి తల్లులు కూడా చెప్పిన మాటను బట్టి ఇప్పటికీ కూడా మీరు చూడండి, మీ స్కూల్కి మీకు పిల్లలు మిమ్మల్ని పంపించిన తర్వాత మరి బాక్స్ పెట్టి మమ్మీ మిమ్మల్ని బయటికి స్కూల్కి పంపించిన తర్వాత ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తుంది అనుకున్నారు? మరి నా ఇంటిలో ఉన్న చిన్న బిడ్డను రక్షించుకో ప్రభువా, నా ఇంటిలో ఉన్న ఎవరి బిడ్డను రక్షించుకో ప్రభువా అని అమ్మ ఎంతో ప్రార్థన చేస్తారు. అది మీకు తెలుసా? మరి మీ తల్లిదండ్రులకు మీరు ఎంతో మరి వందనస్తులై ఉండాలి. ఎందుకంటే మీరు రక్షించబడాలని వాళ్ళు ఎంతో భారంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా, మరి వాళ్ళు సంఘంగా ప్రార్థన చేస్తున్నారు. మరి మీ తల్లిదండ్రులు మీరు ప్రేమించాలి, వారు చెప్పిన మాట మీరు వినాలి పిల్లలు. కాబట్టి మీరు రక్షించబడడం కొరకు ఎంతగానో మరి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి పిల్లలు మరి అలాగూ ఎప్పుడు కూడా ఆయన సిలువ గురించి మనము ఏడనవసరం లేదు. మన కొరకు మనం ఏడవాలి, మన పాపం కొరకు ఏడవాలి అనేది దేవుని ఉద్దేశం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా పిల్లలు? మరి ఆయన సిలువ మీద ఉండగా ఆయన దప్పికొన్నాడంట. నాకు దాహం అవుతుంది అని చెప్పినప్పుడు అతనికి యేసయ్యకు మరి చేదు చెరుకును తీసుకుని వచ్చి మరి ఆయన నోటికి తగిలించారంట. ఆయన దప్పికొన్నాడని చెప్తున్నాడు. చూడండి, మరి సామెతలు 8వ అధ్యాయంలో జలధారలను బిగించాను అని చెప్పాడు. మరి ఈరోజు మనము సమృద్ధిగా దాహం వేసినప్పుడల్లా మనం నీళ్లు తాగుతున్నామంటే ఆయన సృష్టించిన నీరు. మరి అంత మాత్రమే కాదు, దప్పికొన్న వాళ్ళారా నా ఎద్దకు రండి అన్నాడు. మరి యెషయా 55లో, అలాగే ప్రకటన గ్రంథము 22:6 ఉన్నాడు. మరి దప్పికొన్న వారు నా ఎద్దకు రానియండి, ఇచ్చేయముగా వాళ్ళకి జీవజలం ఉచితముగా ఇస్తాను అన్నాడు. మరి ఉచితముగా జీవజలాలు ఇచ్చే దేవుడు, నా నీరు ఒకసారి నేను ఇచ్చే నీరు తాగినప్పుడు మీరెన్నడూ దప్పికొంటారని చెప్పిన ఆ యేసయ్య ఈరోజు మన కొరకు దప్పికొన్నాడంట. మరి ఆయన దాహం ఏంటంటే నువ్వు నేనే, రక్షణ లేని మన కొరకు ఆయన, మరి రక్షణ లేని పిల్లల కొరకు మరి ఆయన దప్పికొన్నాడు. ఆయన దాహం అదే. మరి నువ్వు రక్షించబడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు, ఎంతో పరలోకంలో దేవదూతలతో సంతోషిస్తాడు పిల్లలు. అది ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎలాగో ఆయనకి దాహం ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా? అక్కడ చేదు చెరుకు తీసుకొని వచ్చి ద్రాక్షారసంలో ముంచి ఆయనకి ఇచ్చారంట. ఇస్తే అది ఆయన తీసుకోలేకపోయాడు. ఎంతో వేదన, మండు టెండలో ఎంతో బాధ, ఎంతో మరి శ్రమ గుండా ఆయన వెళ్తున్నాడు. గాయాల నుంచి వస్తున్న బాధ, మరి ఎంతో భయంకరమైనటువంటి శ్రమను ఆయన మన కొరకు అనుభవించడానికి సిద్ధపడి వచ్చిన దేవుడు. మరి ఇటు ప్రక్క అటు ప్రక్క కూడా దొంగల్ని ఆయన మధ్యన సిలువ, యేసుప్రభుని మధ్యలో పెట్టి అటు ప్రక్క ఇటు ప్రక్క కూడా 2 దొంగలకు సిలువ వేశారు. చూసారా ఎంత అవమానకరము. మరి వాళ్ళైతే నేరం చేసి సిలువ వేయబడ్డారు. అలాంటి శాపకరమైన సిలువ వాళ్ళు అనుభవించడానికి వాళ్ళు తగిన వాళ్ళే. కానీ మరి మన పాపం బట్టి మనం శిక్ష అనుభవించడానికి మనం తగిన వారం. కానీ యేసుప్రభు ఏ పాపం చేయలేదు. కానీ మన కొరకు ఆయన మరి శాపకరమైన సిలువ 2 దొంగల మధ్యన ఆయన సిలువ వేయబడి ఎంతో అవమానకరమైనటువంటి సిలువను ఆయన భరించాడు. పిల్లలు జ్ఞాపకం పెట్టుకోండి, యేసయ్య శ్రమలు ఎంతో మరి క్రూరమైన సిలువను భరించినటువంటి ఆయన శ్రమలను ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు పిల్లలు. అలాగూ మరి వేసిన తర్వాత ఆయనకు ఒక బోర్డు రాశారంట. ఆ బోర్డు మీద ఏమని రాశారంటే ఒక సూచనగా పైన సిలువ మీద కట్టారంట. ఆయనకు సిలువ వేసి ఏమని, నజరేయుడైన యేసు యూదులకు రాజు అని చెప్పి బోర్డు కట్టారు. అయితే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మరి ఆయన తండ్రి కుమారుడుగా ఆయన పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. మరి అలాంటి దేవుడు యూదులకు రాజుగా ఈ లోకానికి మనందరికీ దేవుడు రాజుగా వచ్చి మనకు అది ప్రాణం ఇచ్చాడు. ఇలా మరి పిల్లలు యేసు ప్రభుని అలా సిలువేసిన తర్వాత ఆయనకి 2 చేతులకి మేకులు కొట్టారు. మరి కాళ్ళకి మేకులు కొట్టి ఆయన సిలువ మీద అలా వేలాడదీస్తూ ఉన్న సమయంలో, ఆయన వేలాడుతున్న సమయంలో మరి ఏం జరిగింది తెలుసా? అటువైపు వస్తున్న వాళ్ళు తలలూపుతూ ఏమన్నారంట, మరి నిన్ను అనేకులను రక్షించావు కదా, మరి ఇప్పుడు నిన్ను రక్షించుకో అన్నారంట. చూసారా పిల్లలు? మరి అనేకులను రక్షించడం ఆయన చేసిన తప్ప. మరి ఆయన తాను అనేకులు రక్షించుకున్న దేవుడు మరి యేసుప్రభు తాను రక్షించుకోలేడా? రక్షించుకోగలడు. అయితే సృష్టిలో ఉన్న సకల శక్తులు కూడా ఆయన్ని వచ్చి ఆయన రక్షించే అవకాశం ఉంది. కానీ అలాగూ దేవుడు ఇష్టపడలేదు, యేసుప్రభు ఇష్టపడలేదు. అయితే మరి అక్కడ ఉన్న వాళ్ళ మాటలు, దూషణకరమైన మాటలు ఏమీ పట్టించుకోలేదంటే యేసయ్య. పట్టించుకోకుండా ఆ సిలువలో, ఆ భారమైన సిలువను మరి సిలువలో వేలాడుతూనే మరి తన తల్లి వైపు చూశాడంట. చూసి తన తల్లి వైపు చూసి ఏమన్నాడంటే,
మరి అమ్మ తన ప్రక్కనున్న శిష్యుడు చూసి ఇదిగో నీ కుమారుడు అన్నాడంట. అలాగే తన శిష్యుడి వైపు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి తన యొక్క బాధ్యతను, తన తల్లిని మరి ఆ యొక్క శిష్యుడైనటువంటి ప్రియమైన శిష్యుడైన యోహానికి తన తల్లిని అప్పగించాడు. చూసారా పిల్లలు, తను ఈ లోకంలో మరి ఆయన చనిపోవడానికి వచ్చాడు. మరి అందుకొరకు ఆ యొక్క తల్లి గర్భాన్ని, కన్యకైన మరియ గర్భాన్ని ఆయన ఒక పాత్రగా వాడుకున్నాడు అంతే. అయితే వాడుకున్నాడు, ఆయన ఈ లోకంలో జన్మించాడు. మరి మరణించడానికి కదా జన్మించాడు. మరి ఆయన మరణిస్తాడు, మరలా ఆయన సమాధిని జయించి లేస్తాడు. లేచి మరలా ఎక్కడికి వెళ్ళాలి? అతను ఏ ప్లేస్లో నుంచి, ఏ పరలోకంలో నుంచి వచ్చాడో మరలా ఆ పరలోకానికి ఆయన వెళ్ళిపోవాలి. అందుకోసం మరి ఆ తల్లిని ఎవరు చూసుకుంటారు? ఆ బాధ్యత ఎంత నమ్మకంగా చక్కగా చూసారా. మరి దేవుడై ఉండి కూడా ఆయన తన యొక్క బాధ్యతను మరి ఎంత చక్కగా నిర్వర్తించాడో చూసారా. మరి తన తల్లిని తన శిష్యుడికి అప్పగించాడు. మరి ఈ కుటుంబ బాధ్యత, ఈ కుటుంబ గౌరవము ఆ దేవుడే పెట్టాడు. ఆది ఆదాము అవ్వల నుంచి కూడా కుటుంబం అంటే ఎవరు? అమ్మ, నాన్న, పిల్లలు కదా. పిల్లలు మరి ఈ కుటుంబ వ్యవస్థను దేవుడే పెట్టాడు కాబట్టి మరి మీ కుటుంబంలో మీరు కూడా బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. మరి మీ తల్లిదండ్రులతో మరి మీరు కుటుంబ ప్రార్థన చేసుకుని చక్కగా పాట పాడి దేవుని మహిమపరిచి మరి ఉదయం కుటుంబ ప్రార్థనతో ప్రారంభించాలి. అలాగే దినాన్ని కూడా ముగించాలి. అలాగ చేస్తే దేవుడు చాలా కుటుంబాన్ని దీవిస్తాడు. అది మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం పిల్లలు. కాబట్టి మరి కుటుంబం యొక్క గౌరవాన్ని మీరే కాపాడాలి. మరి మీ కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేకపోతే ముందుగా మీరు రక్షించబడిన వాళ్ళైతే మరి ఆ కుటుంబాన్ని రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయాలి. మరి ఇలాగ చూడండి, నిన్ను నీవు రక్షించుకున్నావు అన్నాడు కదా. మరి మనం కూడా ఎన్నోసార్లు ఆ విషయమే మరి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తాం కదా. రక్షించబడిన చేసినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు, వాళ్ళు బాగవుతారు. కానీ మనకి ఏదైనా వచ్చిందనుకోండి, మరి మీరు ఎంతోమందికి ప్రార్థన చేస్తారు కదా, మరి మీకెందుకు ఈ జ్వరం వచ్చింది, మీకెందుకు ఈ కష్టం వచ్చింది అని అడుగుతారు పిల్లలు. మరి యేసు ప్రభువుని అడిగినట్లే. కానీ మనకి శ్రమలు రావని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. కానీ మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మరి దేవుడి యొక్క చిత్తము. కాబట్టి మన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మరి ఆదరణ లేని వారిని ఆదరించే వారంగా మనం ఉండాలి. మరి ధైర్యం చేయడం వాళ్ళకి చేయూతనిచ్చే వాళ్ళగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇలాగూ తల్లి యొక్క మరి బాధ్యతను నెరవేర్చి చక్కగా దేవుడు తన బాధ్యత నిర్వర్తించాడు. అయితే పిల్లలు ఇక్కడ ఏమైందంటే సిలువలో ఆయన 7 మాటలు పలికాడంట. ఆ 7 మాటలు కూడా ఎంతో ప్రశస్తమైనవో. మరి ఇప్పటికీ ప్రపంచంలో ఈ 7 మాటల్లో ఉన్నటువంటి ఎంతో గొప్ప అర్థాన్ని, ఆయన యొక్క జీవం కలిగినటువంటి మాటల్ని మరి ఇప్పటికీ కూడా మరి ఎంతో దీవెనకరంగా అందరికీ ఉంటున్నాయి పిల్లలు. తర్వాత ఏమైంది తెలుసా? యేసు ప్రభువు మరి తన తల వంచి మరి సమాప్తమైనది అని చెప్పి తన ఆత్మను దేవునికి, తండ్రి అయిన దేవునికి అప్పగించుకుంటాడు. అంటే సమాప్తమైనది, ఆయన వచ్చిన పని అయిపోయింది. మన పాపమంతా ఆ సిలువలో ఆయన భరించాడు. ఆ సమయంలో తండ్రి కూడా ఆయన చేయి విడిచిపెట్టాడంట. ఎందుకంటే ఆయన ఆ సిలువలో మన పాపమంతా ఆయన ఒక ముద్దగా చేసిందంట. ఒక దైవజనుడు చెప్పగా విన్నాను. అయితే మన పాపమంతా ఆయన్ని చీకటి చేసినప్పుడు తండ్రి కూడా చేయి విడిచిపెట్టాడు. ఆ సమయంలో ఒంటరిగా ఆయన మరి ఆ శ్రమంతా భరిస్తూ వచ్చి ఆఖరికి ఏం చేస్తాడు? సమాప్తమైనదని చెప్పి మరి తల వచ్చి ప్రాణం విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఏమైందంటే పిల్లలు మరి సమాప్తం చేశాడు. సమస్తం కూడా ఆయన వచ్చిన పని పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ మరి ఎప్పుడైతే యేసు ప్రభు మరణించాడో, మరి మరణించగానే ఏం జరిగింది తెలుసా? అక్కడ ఒక అద్భుతం జరిగింది పిల్లలు. ఏం అద్భుతం అంటే దేవాలయంలో ఉన్నటువంటి ఒక తెర అది పైనుంచి కిందకి చినిగిపోయిందంట. ఇది ఈ దేవాలయంలోనికి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మరి ఆ పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే ప్రవేశించాలంట. ఆ దేవాలయంలోనికి, ఆ పరిశుద్ధ స్థలంలోనికి. అయితే చూసారా పిల్లలు, మరి ఇక్కడ యేసు ప్రభు మరణం ద్వారా మరి మనం ఇప్పుడు ఆ యాజకులే ప్రవేశించవలసినటువంటి ఆ పరిశుద్ధమైన స్థలం అంటే మరి పరలోక రాజ్యము, ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి మన పాపం దేవుడికి అడ్డుగా వచ్చింది కదా పిల్లలు. మరి మన పాపం అడ్డుగా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ అడ్డుగోడని యేసు ప్రభు రక్తం ద్వారా మరి ఆ యొక్క తెర చినిగిపోయింది. ఆ యేసు ప్రభు రక్తం ద్వారా మనం ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలోనికి, ఆ పరలోక పట్టణంలోనికి మనం వెళ్ళడానికి
మార్గం తెరవబడింది. యేసు ప్రభు రక్తం ద్వారా తప్ప మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము. యేసు ప్రభువే మరి మార్గము, సత్యము, జీవమై ఉన్నాడని మన యోహాను సువార్తలో నేర్చుకున్నాం కదా పిల్లలు. కాబట్టి మరి పూర్వం అయితే మరి ఆ యొక్క స్థలానికి మరి వెళ్ళడానికి, పాపం పోగొట్టుకోవడానికి మరి పూర్వీకులు ఏం చేసేవారంటే కోడెల రక్తము, గొర్రెల రక్తము, మరి ఆవుల రక్తాన్ని మరి చిందించవలసి వచ్చేదంట. అయితే ఇప్పుడు అవసరం లేదు. మరి ఈనాడు పాపం పోగొట్టుకోవడానికి చాలామంది చేస్తున్న పని అదే. మరి ఈ లోకంలో యాత్రలు చేస్తారు, మరి ఎన్నో పుణ్యదానాలు, మరి రకరకాల కార్యాలు చేస్తారు, తపస్సులు కూడా చేస్తారు. అయితే ఏం చేసినా కూడా వాళ్ళకి మోక్షం రాదు మనకి. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ అడ్డుగోడ యేసుప్రభు రక్తం ద్వారా ఎప్పుడైతే ఈ అడ్డుగోడ తీయబడిందో ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకు ఒక స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ఆ స్వాతంత్రము రావాలి అంటే మనం ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. మన పాపాలను మనం గుర్తించి మన పాపాలను మనం ఒప్పుకుని, ప్రభువా నేను పాపిని, నా పాపమును కడుగు, నీ రక్తంలో నన్ను కడుగు అని చెప్పి మరి మన యొక్క స్థితిని మనం ఒప్పుకున్నప్పుడు, మనం మారు మనసు పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పశ్చాత్తాపడినప్పుడు మనల్ని మన పాపముల నుండి విమోచిస్తాడు పిల్లలు. ఇప్పుడు మనకు మధ్యవర్తి ఎవరూ అక్కర్లేదు. యేసు ప్రభు ద్వారా మనము ఆయన నామంలో మనం ఏదైనా అడగొచ్చు. మధ్యవర్తిగా ఎవరిని పెట్టుకోక్కర్లేదు. మరి దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు నరుడని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి పిల్లలు మనం నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలు క్షమించబడమే కాదు, మరి ఆయన రక్తంలో మనం కడగడం మాత్రమే కాదు, మరి ఆయన నామంలో మనము మరి స్టడీస్ విషయంలో కానీ, జాబ్స్ విషయంలో కానీ ఏం అడిగినా కూడా, మరి మమ్మీ డాడీ కొరకు ప్రేయర్ చేయాలన్నా, ఎవరి కొరకు మనం ప్రేయర్ చేయాలన్నా కూడా మరి యేసు నామంలో మనకి మరి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఎవరు చూపించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ సమయంలో మరి నువ్వు పశ్చాత్తాపడితే ఆయన తప్పకుండా విమోచిస్తాడు, విడిపిస్తాడు. మరి 1 జాన్ 1:9 ఉంది, మన పాపం మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు మన ప్రతి దుర్నీతి నుండి కూడా మనల్ని విడిపిస్తాడని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లలు. ఇంత చక్కని జీవగ్రంథంలో ఇన్ని మాటలు దేవుడు మన కొరకు. బైబిల్ అంటేనే దేవుని మనసు అంట. ఆయన మనసు విప్పి మనం ఏం చేయాలో, మరి భవిష్యత్ కాలంలో మనం ఎలా ఉండాలో, ఇప్పుడు ఎలా ఉండాలో ప్రతిదీ కూడా ఆయన బైబిల్లో రాసి పెట్టాడు కదా పిల్లలు. మరి ప్రతిరోజు మీరు బైబిల్ చదువుతున్నారా? తప్పకుండా చదవండి. ఉదయము, సాయంకాలము, మరి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా మరి బైబిల్ చదువుకోండి. ఇలాగ మరి యేసు ప్రభు మన కొరకు వరుస వారీగా ఆ యొక్క గెత్సెమనే తోట నుంచి మరి గొల్గొతా కొండ వరకు ఆయన సిలువ మోయడము, ఆ కల్వరి సిలువలో ఆయన ప్రాణం విడిచిపెట్టడము, ఆయన సమాధిని జయించి ఆయన లేవడము, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. అయితే ఈ సమయంలో మరి ఈ యొక్క రక్షణ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది పిల్లలు. ఏంటంటే ఈ రక్షణ అనేదంట న్యాయస్థానంలో తీర్పు లాంటిదంట. మరి మన పాపాన్ని బట్టి మనకు శిక్ష రావాల్సిందే. మరి ఒకసారి మనం నేర్చుకున్నాం కూడా, మరి సొంతంగా తండ్రి అయిన దేవుడు మనం సృష్టించుకున్నాడు. సృష్టించుకున్న తర్వాత మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడంట. మరి వాక్యంలో కూడా ఉంది, మనుషులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వాళ్ళే వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారని. అయితే ఆది ఆదామును అవ్వని ఆయన పరిశుద్ధంగా ఆయన సృష్టించాడు. అయితే మరి దేవుడు ఆజ్ఞను అతిక్రమించడం వలన వాళ్ళు పాపాన్ని తెచ్చుకున్నారు, మరి మోసపోయారు. అయితే వాళ్ళ ద్వారా పాపము వచ్చింది. అయితే దేవుడు చేసిన సృష్టి అయిన మనము దేవుడి నుండి దూరమైపోయాం. దూరమైపోయి ఎవరి చేతిలో పడిపోయాము? సాతాను చేతిలో. సాతానే మనల్ని మోసగించి ఏం చేశాడంటే దేవుడు చేసిన సృష్టి అయిన మనల్ని తన చేతిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన చేసుకున్న మన కోసమే మరలా ఆయన ఏం చేయవలసి వచ్చిందంటే వెల చెల్లించవలసి వచ్చింది. ఇప్పుడు సాతాను చేతిలో ఉన్న మిమ్మల్ని మరి ఆయన విడిపించాలి అంటే ఏం చేయాలి? మరి సాతాను చేతిలో ఉన్నటువంటి మరి మిమ్మల్ని విడిపించడానికి ఏం చేయాలంటే ఆయన క్రయం చెల్లించాలంట. మరి ఆ యొక్క రక్తాన్ని క్రయంగా చెల్లించి ఏం చేశాడంటే సాతాను చేతిలో నన్ను విడిపించాడు. ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా చూడండి, ఆయన సొంతంగా తయారు చేసుకున్న బిడ్డల్ని మరలా నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు ఏదైనా ఒక వస్తువు తయారు చేసుకుంటావు, అది నీది, అది మరలా అది నీకు దూరం అయిపోయిన తర్వాత నువ్వు చేసుకున్న వస్తువుని మరలా నువ్వు కొనుక్కోవాలంటే నీకెంత బాధ అవుతుంది. అయినా కూడా యేసు ప్రభు సమస్తము ఆఖరు బొట్టు దాకా రక్తాన్ని కార్చి అది పోగొట్టుకున్న మనల్ని, సాతాను చేతిలో పడిపోయిన మనల్ని సాతాను ఎలా తిప్పితే అలాగా మరి మనం తిరుగుతూ వచ్చాం.
మన ఇష్టానుసారంగా జీవించాం, మరి గొర్రెవలే మరి తప్పిపోయాము. అలాంటి మనల్ని మరలా సరైన దారిలోనికి, ఆయన మార్గంలోనికి తీసుకొని రావడానికి, ఆయన ఉండే స్థలంలో మనం ఉండడానికి ఏం చేశాడంటే గొప్ప క్రయాన్ని చెల్లించాడు. ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. మీరు ఎప్పటికీ కూడా యేసు ప్రభు శ్రమలను మరి మీ యొక్క ముందు ఉంచుకోవాలి. ఆ శిల్వ దృశ్యాన్ని మీరు ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి. నా పాపం కొరకు ఇంతగా నువ్వు శ్రమ పడ్డావా ప్రభు అని ఎల్లప్పుడూ కూడా రక్షించబడిన బిడ్డలైతే ఆరాధిస్తూ ఉండాలి. ఇలాగూ ఆయన ఏం చేశాడంటే ఈ జడ్జి మరి తీర్పిచ్చాడు. ఇలా తీర్పిచ్చిన ఆ జడ్జి మళ్ళీ ఏం చేశాడు, మరి ఆయనే ఈ లోకానికి తన కుమారుని పంపించి ఆ శిక్షను కొట్టివేశాడు. ఇప్పుడు మనం ఎవరము విడుదల పొందిన వాళ్ళము, ఎప్పుడు మన పాపం ఒప్పుకున్నప్పుడు. సరే పిల్లలు, అయితే ఈ విధంగా మరి ఈ యొక్క శిలువ దృశ్యాన్ని మరి చూసినటువంటి ఒక వ్యక్తి గురించి కూడా నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. పిల్లలు జాగ్రత్తగా వినండి, మరి బైబిల్ దగ్గర పెట్టుకోనండి. అయితే పిల్లలు, ఇక్కడ ఒక జింజన్ డార్ఫ్ అనేటువంటి ఒక మిషనరీ ఉన్నాడు. ఆయన చాలా ధనవంతుడు అనమాట. ఆయనకి యేసు ప్రభు ఎవరో తెలియదు. అయితే ఆయన ధనవంతుడు కాబట్టి గుర్రం మీద స్వారీ చేస్తూ విహారయాత్రలు చేస్తూ అలా తిరుగుతూ ఉన్నటువంటి మరి జింజన్ డార్ఫ్ అనమాట. అయితే అతను ఒకసారి ఒక స్థలానికి వచ్చి ఆగాడంట. అక్కడ ఒక సిలువ వేయబడినటువంటి యేసు ప్రభు యొక్క విగ్రహాన్ని, చిత్రపటాన్ని చూశాడంట. చూసి పైనుంచి కింద వరకు కూడా ఆయన పొందిన శ్రమలు, గాయాలు, ఆ ముళ్ళ కిరీటము, ఆ చేతులకు మేకులు, ఇవన్నీ చూస్తున్నాడంట. చూసి ఇతన్ని ఎవరు ఇంతగా హింసించారు, ఎందుకు ఇలాగా ఇతను ఇలా శ్రమపడ్డాడు, ఎందుకు ఇలా ఇతను మరి ఇంత అవమానకరమైనటువంటి మరి ఈ సిలువలో వేలాడుతున్నాడు అని చెప్పి ఆయన ఆలోచిస్తూ అలాగ కింద వరకు చూశాడంట. ఆ పటము పైనుంచి కింద వరకు చూస్తూ ఉండగా ఆ కింద భాగంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయంట. పిల్లలు చూడండి, దిస్ ఐ హ్యావ్ డన్ ఫర్ యూ, నౌ వాట్ విల్ యూ డూ ఫర్ మీ. ఈ మాటలకు అర్థం ఏంటంటే తెలుగులో, నీ కొరకు ఇంత చేశాను, నీ కొరకు ఇంత చేశాను, మరి నా కొరకు నువ్వు ఏమి చేస్తావు అని ఈ మాటలకి అర్థం అనమాట. చూసారా, ఇంకోసారి చూడండి, దిస్ ఐ హ్యావ్ డన్ ఫర్ యూ, నౌ వాట్ విల్ యూ డూ ఫర్ మీ. మరి ఈ మాట, ఈ ప్రశ్న ఆ రోజు ఆ జింజన్ డార్ఫ్కి మరి యేసు ప్రభు వేశాడు. మరి ఇదే ప్రశ్న మరి దేవుడు మీకు వేస్తే, మిమ్మల్ని అడిగితే ఈ మాట మీరేం సమాధానం చెప్పగలుగుతారు? మరి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇదే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. మరి ఈ జింజన్ డార్ఫ్ వెంటనే ఏం చేశాడు తెలుసా పిల్లలు? తను ఆ మాటలు చదివిన వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి, మరి ప్రభువా, నువ్వు నా కొరకు ఇంతగా శ్రమ పడితే, నా కొరకు నువ్వు ఇంతగా చేస్తే నేను నా హృదయం నీకు ఇస్తున్నాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభువా అని చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా అతను మరి ఒప్పించబడ్డాడంట. వెంటనే మోకరించి తన పాపాలన్నీ ఒప్పుకొని మరి ఆయన గొప్ప మిషనరీ అయ్యాడు. పిల్లలు ఎంతగా అంటే అతను అన్ని దేశాలు తిరిగి యేసు ప్రభు యొక్క శిలువ సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఎంతగానో మరి అనేక ఆత్మలను యేసయ్య కొరకు సంపాదించాడు. యేసు ప్రభు శిలువ ప్రేమను ప్రకటించాడు ఆయన. మరి అలాగూ మీరు కూడా మరి మీ పాపాలు ఒప్పుకోవాలి. ఇదే అనుకూలమైన సమయం. మరి ఈ నరకం అనేది దేవుడు మన కొరకు సృష్టించలేదు పిల్లలు, అది జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మరి నరకం అనేది సాతాను కొరకు సృష్టించబడింది, వాడి యొక్క దూతల కొరకు, వాడి యొక్క సమూహం కొరకు సృష్టించబడింది. అయితే ఎవరు నరకానికి వెళతారు? ఎవరైతే సాతాను చెప్పినట్టుగా వింటారో, సాతాను ఎలా చెప్తే అలా చేస్తారో వాళ్ళు ఆ నరకానికి వెళ్తారు. ఎవరైతే యేసుప్రభు రక్తంలో కడగబడరో వాళ్ళు వెళ్తారు నరకానికి. కాబట్టి నువ్వు యేసుప్రభు రక్తంలో నువ్వు నీ పాపాలను కడుక్కున్నావు అనుకో, నువ్వు ఆ స్థలానికి వెళ్ళవు. నరకం అనేది దేవుడు లేని స్థలం పిల్లలు. అక్కడికి వెళ్ళాక సర్లే ఇప్పుడు చూద్దాంలే, ఎప్పుడో వింటూనే ఉన్నాం, తర్వాత చూద్దాంలే అని అనుకోవద్దు. మరి ఈ మరణం అనేది, మరి మరణానికి మర్యాద లేదంట. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి మరి చిన్నవాళ్ళేంటి, పెద్దవాళ్ళేంటి, ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. మరి అక్కడికి వెళ్ళాక ఎవరు నీకు సువార్త చేయరు, ఎవరు కూడా యేసుప్రభు గురించి చెప్పేవాళ్ళు ఎవరు నీకు కనబడరు. యేసుప్రభు గురించి చెప్పేవాళ్ళు ఎక్కడుంటారు తెలుసా? పరలోక రాజ్యంలో ఆయనతో ఉంటారు. ఆ జీవ కిరీటాలు పెట్టుకొని
వాళ్ళు చక్కగా మరి యేసయ్యతో కూర్చుంటారు. మరి యేసు ప్రభు గురించి అక్కడ చెప్పలేని స్థలము అంటూ ఉందంటే అది నరకమే. అక్కడికి వెళ్ళకూడదనే యేసు ప్రభు ఆ నరక శిక్షను ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. ఆ సిలువలో ఆ యొక్క బాధంతా మనం యుగయుగాలు ఆ నిత్య మరణాన్ని అనుభవించకుండా యుగయుగాలు అనుభవించే ఆ మరణ శిక్ష మరి యేసు ప్రభు ఒక రోజంతా ఆ సిలువలో వేలాడి అనుభవించాడు. ఇంతగా ఈ యొక్క మాటలు ఎన్నోసార్లు మీరు మరి గుడ్ ఫ్రైడే రోజు ఇలాంటి సిలువ గురించి చెప్తున్నప్పుడు అంకులు మరి మీ మమ్మీ డాడీతో కూర్చుని మీరు సరిగా వినవచ్చు, వినకపోవచ్చు, నా కాదులే వర్తమానం అనుకోవచ్చు. కానీ ఈరోజు నేరుగా సండే స్కూల్ స్టోరీగా మీ ముందుకు యేసయ్య తీసుకొని వచ్చాడు. ఈ సిలువ శ్రమలను గుర్తించి మీరు రక్షించబడాలనేదే దేవునికి ఇష్టం. ఒకరోజు ఆయన రాజ్యంలో పరలోక రాజ్యం తలుచుకుంటేనే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది పిల్లలు. మరి అక్కడ వేదన ఉండదు, దుఃఖం ఉండదు అని ఆయన మరికి ఇక్కడున్న నిట్టూర్పులు, ఇక్కడున్న బాధలు ఏమి కూడా అక్కడ ఉండవు. నిత్యము దేవునితో మనము ఆనందిస్తూ ఉండే స్థలం అది. కాబట్టి ఆ స్థలానికి వెళ్ళడానికి ఎంత గొప్ప ఏర్పాటు యేసయ్య మన కొరకు చేశాడు కదా. మరి పిల్లలు జ్ఞాపకం పెట్టుకోండి. మరి మీ హృదయాలు యేసు ప్రభుకి ఇచ్చి ఇప్పుడైనా మరి క్షమించమని అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన శ్రమ పడితే మరి మన పాపముల కొరకు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని మరి ఇదే రక్షణ సమయము, ఇది కృపాకాలము. ఈ కృపాకాలం దాటిపోతే మరలా మనకు అవకాశం లేదు పిల్లలు. ఎప్పటికీ కూడా మనము మరి మారు మనసు పొందిన అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకోండి. మరి తలలో వంచి ప్రార్థన చేసుకోండి, ప్రభువా మమ్మల్ని క్షమించని. అప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. పరలోకానికి టికెట్ ఇస్తాడు. అక్కడికి పరలోకం వెళ్ళిన తర్వాత మేము బక్సింగ్ అంకుల్ సహవాసము మమ్మల్ని పంపించండి అంటే వాళ్ళు పంపించరు. మరి అక్కడున్న దేవదూతలకి మన సహవాసాలకి మనం ఏం పేరు పెట్టుకున్నామో వాళ్ళకి తెలియదు. మన సంఘాలకి ఏం పేరు పెట్టుకున్నామో వాళ్ళకి తెలియదు. వాళ్ళ సంఘాల పేర్లే తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఎవరంటే యేసు ప్రభు ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళే వాళ్ళకి తెలుసు. కాబట్టి నీకు రక్షణ టికెట్ ఉంటేనే పరలోకానికి వాళ్ళు ఎంట్రీ ఇస్తారు తప్ప మరి మా అమ్మ నాన్న మేము చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవులమని చెప్తే అక్కడ నీకు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు పిల్లలు. నీ మట్టుకు నీకు పరలోక టికెట్ ఉండాలి. అంత మాత్రమే కాదు, నీ డ్రైవర్ యేసయ్య అయి ఉండాలి. మరి యేసయ్య ఉన్నాడా నీ డ్రైవర్గా? అప్పుడైతే ఆయన తిన్నని మార్గంలో ఆయన తీసుకెళ్తాడు. అక్కడ పాడారు కదా. మరి మనం రక్షించబడితే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా పిల్లలు? ఇంకొక పని ఉంది. మనం సువార్త ప్రకటించాలి. అక్కడ పాడారు కదా. మరి సిలువ వీరులం మేము, మరి క్రీస్తు ప్రేమ చాట వెళ్ళ, మరి క్రీస్తు సైనికులము పౌరులమని పాడారు కదా. మరి అలాగా మరి మనం యేసయ్యను మనం ప్రకటించాలి. మరి మీ స్కూల్లో మీ తోటి స్నేహితులకు ఎప్పుడైనా పత్రిక ఇచ్చారా? మరి మీ టీచర్స్కి ఇచ్చారా? మరి పత్రిక ఇచ్చి మనం ఏమీ చెప్పక్కర్లేదు, మనం ప్రార్థన చేయాలి. చేస్తే తప్పకుండా దేవుడు ఆయన పని ఆయన చేసుకుంటాడు. కాకపోతే మనము ఒక పాత్రలుగా మరి వాడబడాలి అంతే. కాబట్టి మీరు రక్షించబడిన బిడ్డలైతే కనుక తప్పకుండా యేసయ్య గురించి సిలువ వార్త చెప్పండి. మరి సిలువను గురించిన వార్త నశించిపోయే వారికి వెరితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి లేచాడు, ఆయన పునరుద్ధారుడే లేచాడు. కాబట్టి మనకి ఎంతో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తే మనల్ని భూమి మీద నడిపిస్తుంది. అక్కడికి పరలోక రాజ్యానికి వెళ్ళే వరకు కూడా. అక్కడికి వెళ్ళాక ఇక యేసయ్య మనతోనే ఉంటాడు ఎప్పుడు కూడా. ఇక్కడ మనతో ఆయన ఉంటాడు. మనం ఈ లోకాన్ని విడిచిపెడితే మనం ఆయనతో ఉంటాం. ఇదే మన నిరీక్షణ పిల్లలు. మరి యేసు ప్రభువులో మనం రక్షించబడితే ఇంత గొప్ప నిరీక్షణ మనకి ఇస్తాడు. మరి మాకు ఇచ్చాడు. మీకు కూడా అటువంటి గొప్ప నిరీక్షణ ఇవ్వాలని మేము మీకు వరకు ప్రార్థన చేస్తాం పిల్లలు. తలలు వంచండి, ప్రార్థన చేసుకునండి. మరి నేను కంఠతవాక్యం చెప్తాను. ఈరోజు మన కంఠతవాక్యం ఏంటంటే యోహాను 3:16 పిల్లలు చూడండి. ఒకసారి మీ బైబిల్ తీయండి. తీసారా? మీ బైబిల్ తీసారా? తెరిచి యోహాను 3:16 నాతో పాటు మీరు కూడా చదవండి పిల్లలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. ఇది ఈరోజు మీ కంఠతవాక్యం. మీరు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి, వాయిస్ రికార్డ్ చేసి పెట్టండి, మేము చూస్తాం. ఏం పిల్లలు ప్రతి ఒక్కరు కూడా కంఠతవాక్యం నేర్చుకునండి. మరి మీ కొరకు ఆంటీ ప్రార్థన చేస్తారు. మరి ఈ యొక్క సండే స్కూల్ మనం ముగించుకుందామా పిల్లలు? ఒక
ఓకే నాన్న, మరి విన్నాను కదా, మరి ఆంటీ చక్కగా సిలువ వేయబడినటువంటి యేసుని గురించి ఎంత చక్కగా వాక్యం చెప్తా వచ్చారు, మీరు విన్నారు కదా. మరి యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు మీకోసం మా కోసం ఎంతగా శ్రమ పొందుతూ వచ్చారు, సిలువుని ఏ విధంగా మోస్తూ వెళ్ళారు, ఒళ్ళంతా రక్తాలు గాయాలతోటి యేసు ప్రభువారు అంతగా ఆ శ్రమ పొందినటువంటి విధానాన్ని ఆంటీ చక్కగా మీకు వివరించారు. చక్కగా బొమ్మలన్నీ చూపిస్తా కూడా మీకు వివరిస్తూ వచ్చారు. మీరు అన్ని విన్నారు కదా. మరి యేసయ్య ఇంత త్యాగం చేశాడు ఎందుకు? నీ కోసం, నా కోసం. అంతేకాదు, అలాగా ఆ సిలువ మరణం పొంది మరలా 3వ దినాన లేచి మరలా దేవుని రాజ్యంలో దేవుని కృపాశాన్ని కూర్చోవడానికి ఆకాశానికి వెళ్ళిపోయాడు కదా. మరలా మన కోసం రాబోతా ఉన్నాడు. మరి మన కోసం రాబోయే సమయానికి మనం సిద్ధపడి ఉండాలి కదా. మరి ఆంటీ చెప్పారు, ఆ టికెట్ అనేది మనం సంపాదించుకోవాలి. మరి మీరు చిన్నతనంలోనే యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించారనుకోండి, యేసయ్య ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి ఏ క్షణమైనా రావచ్చు. యేసయ్య వచ్చే సమయానికి మనం ఏం చేయాలి? మన యొక్క టికెట్ను మనం సిద్ధపరచుకోవాలి. ఆంటీ చెప్పినట్టుగా రక్షణ పొందాలి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మనం సిద్ధపడి ఎప్పుడైతే ఉంటామో మన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం అర్హత సాధించినట్లు అనమాట. కాబట్టి మీరు చిన్నటువంటి వాక్యాన్ని చక్కగా మీ హృదయంలో భద్రపరచుకోండి. మరలా ఆఫ్లైన్ పెట్టినప్పుడు మరొకసారి ఈ ఒక వాక్యాన్ని, ఈ ఒక పాటలు మనం మరలా గుర్తు చేసుకుందాం. సరేనమ్మా? మరి అందరూ కూడా కళ్ళు మూసుకొని మనం చివరిగా ప్రార్థన చేసుకొని సండే స్కూల్ పరిచయం మనం ముగించుకుందాం. సరేనమ్మా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. తండ్రి, మీరు అతను నిలబెట్టుకొని వాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ యొక్క సిలువ సువార్తని చక్కగా బిడ్డలకు అందించట్లో మీరు చూపిన తండ్రి ఆ కృపకై మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. తండ్రి, విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల యొక్క మనసుల్లో 30 60 100 ఫలించట్లో మీకు సహాయం చేయండి. విన్నటువంటి వాక్యాన్ని సాధారణంగా ఎత్తుకొనిపోకుండా నా తండ్రి, మా యొక్క చిన్న బిడ్డలు చిన్నతనంలోని మిమ్మల్ని సొంత రక్షకులుగా అంగీకరించేటువంటి కార్యాన్ని వారిలో మీరు జరిగిస్తురండి, వారిని ఒప్పిస్తురండి, సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. కృపగలిగిన దేవుడిగా మా యొక్క బిడ్డల్ని ప్రభా మీ యొక్క హస్తాలతో తండ్రి ప్రభా మీరు జాగ్రత్తగా తన్ని కాసేటువంటి దేవుడిగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితిలో నా తల్లి ఏ దగ్గరను నీ గుడారం సమీపించుగా అన్నటువంటి వాగ్దానాన్ని బిడ్డల పక్షాన మేము నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి నాయన. ప్రస్తుత పరిస్థితులు కూడా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి, మీరు జోక్యం చేసుకోనండి, మీరు కలుగు చేసుకోనండి నాయన. మీరు కలుగు చేసుకోకపోతే నా దాన్ని తెగులుని, నా దాన్ని కోవిడ్ పరిస్థితుల్ని ఆపేటువంటి శక్తి మానవులకు ఎవరికి లేదు నాయన. సహాయం చేయండి. అనేక మంది నా తల్లి ప్రభు బిడ్డలు, దైవ సేవకులు నా ప్రభా ఈ కోవిడ్ పరిస్థితుల్లో మరణిస్తున్నటువంటి సందర్భం, మహిమలో పిలువబడుతున్నటువంటి సందర్భాల్లో కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాను. సహాయం చేయండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మీరు సండే స్కూల్ ఆన్లైన్ పరిచర్యలో చూపినటువంటి మీ కృపా కార్యక్రమం బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకోవచ్చు. మా యొక్క ప్రతి బిడ్డని తను మీ యొక్క హస్తాలకు అప్పగించుకోవచ్చు. తను ఇంతవరకు మీరు చేసిన సహాయానికి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకోవచ్చు. మీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను.